హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అయితే ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారిపై ప్రభుత్వం ఏంటంటే తనిఖీలు అయితే చేయబోతున్నారండి. తనిఖీలు చేసి ఇలాంటి వారి పెన్షన్లు అనేవి పూర్తిగా రద్దు చేయబోతున్నారండి. అయితే ఎలాంటి వారి పెన్షన్లు రద్దు చేస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే మనకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ చదివి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. అలాగే డిస్క్రిప్షన్లో, అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉందా, అలాగే మీ యొక్క పెన్షన్ అనేది జూలై 1వ తేదీన మీకు పెన్షన్ డబ్బులు వేస్తారా లేదా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ పైన ట్యాప్ చేసి జస్ట్ మీ యొక్క రేషన్ కార్డు నెంబర్, మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. ఇక ఆ వివరాల్లోకి అయితే వెళ్దాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి, సో ఈ నూతన ప్రభుత్వంలో మనకేంటంటే పెన్షన్లకు సంబంధించి మనకు సర్వే అయితే చేయబోతున్నారండి. సో తనిఖీలు అయితే చేయబోతున్నారు. ఈ తనిఖీల్లో ఇలాంటి వారి పెన్షన్లు అనేది పూర్తిగా తొలగించబోతున్నారు. అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే జమ్మలమడుగు కేంద్రంగా సదరం క్యాంపుల ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ముడుపులు తీసుకొని బోగస్ ధృవీకరణ పత్రాలు అయితే ఇచ్చారు. వీటితో పలువురు పింఛన్లు పొందుతున్నారు. ఇదే అదనగా భావించి గత ప్రభుత్వంలో కొందరు నాయకులు ఒక్కో లబ్ధిదారు నుండి 25,000 రూపాయలు వసూలు చేసి ప్రకాశం జిల్లాలో పలు వైద్య కేంద్రాలు, గుంటూరు జిల్లాలోని వినుకొండ, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో సదరం స్లాట్లను చేయించుకున్నారు. చెవిటి అలాగే కంటి చూపు స్లాట్లు బుక్ చేసుకున్నారు. ఇక్కడ మనకు నరాల బలహీనత, పారాలసిస్ వ్యాధులు కలిగినటువంటి వారికి కూడా ఇవ్వవలసినటువంటి సర్టిఫికేట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు తీసుకొని పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా సైతం వైద్యులు మంజూరు చేశారు. దీంతో మండలంలో సుమారు 500కు పైగా బోగస్ పెన్షన్దారులు అయితే నెల నెల పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పేసి సో తెలిసింది. దరఖాస్తు చేసుకున్న వారికి ముడుపులు తీసుకొని బోగస్ ధృవీకరణ పత్రాలు అయితే ఇచ్చారని, వీటితో పలువురు పెన్షన్లు పొందుతున్నారని, ఇదే అదనంగా భావించిన గత ప్రభుత్వం కొందరు నాయకులు మనకు పెన్షన్లు 2,000 అయితే ఇచ్చేవారు. వైసీపీ ప్రభుత్వం దిగే నాటికి 3,000 రూపాయలు అయితే ఆ పెన్షన్ అయితే అయింది. నెలకు 2,000 పైబడి డబ్బులు వస్తుండడంతో వాలంటీర్లు కొందరు నాయకులు బ్రోకర్లుగా మారి డాక్టర్లతో కుమ్మకై మండలంలో ఇబ్బడి ముబ్బడిగా వికలాంగులు పెన్షన్లు మంజూరు చేయించారు. వికలాంగులను పెన్షన్లు ఎంపిక చేసే అర్హత పత్రం ఇచ్చే బాధ్యత వైద్యులదే. కొందరు వైద్యులు ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు కేంద్రంగా సదరం క్యాంపుల ద్వారా వీరికి నెల నెల పెన్షన్లు అయితే ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో మనకు ఈ విజయం అయితే సాధించారండి టీడీపీ ప్రభుత్వము. అలాగే చంద్రబాబు నాయుడు గారు బాధ్యత చేపట్టడంతో పాటు మనకు సాధారణ పెన్షన్ 4,000 రూపాయలకు అయితే, వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు అయితే పెంచారు. ఈ ప్రభుత్వం అయితే విచారణ జరిపే అవకాశం ఉండడంతో 25,000 చెల్లించినటువంటి బోగస్ పెన్షన్ లబ్ధిదారుల్లో గుబులు రేగెత్తిస్తుంది. మండలంలో ఎగువ రామాపురము, లింగారెడ్డిపల్లె, పిడుగులపల్లె, అలాగే మహానందిపల్లె గత ప్రభుత్వం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని అయితే మనకు నియమించారు. వాలంటీర్లు అడ్డగోలుగా ఒక్కో ఇంటికి 2-3 రేషన్ కార్డులు విడగొట్టి అక్రమాలకైతే తెరదీశారు. వృద్ధాప్య పెన్షన్లలో భార్యను ఒకే రేషన్ కార్డులో, భర్తను ఒక రేషన్ కార్డులో మార్చి ఇరువురికి పెన్షన్లు వచ్చే విధంగా చేశారు. సో వికలాంగ పెన్షన్లు కుటుంబంలో ఎన్నైనా ఉండవచ్చనే విషయాన్ని సాకుగా తీసుకొని ఒక్కో ఇంట్లో 2-3 అయితే పెన్షన్లు వచ్చేటట్టుగా అయితే సహకరించారు. సో పెన్షన్లు తీసుకునేటట్టు వారు కూడా సంతోషంగా వారు పెన్షన్లు అనేది తీసుకున్నారు. కొందరు సర్టిఫికెట్లు పరిశీలించి అర్హత ఉందో లేదో తనిఖీ చేయాల్సిన సచివాలయ ఉద్యోగులు, మండల అధికారులు ఏ మాత్రం వారికి సంబంధించి పట్టించుకోలేదు. అర్హత కలిగిన వారికే పెన్షన్లు వచ్చేలా చేయాలని చెప్పేసి మండల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ కోటేశ్వరరావును వివరణ కోరగా తాను ఇటీవలే విధుల్లో చేరానని, బోగస్ పెన్షన్లపై పరిశీలించి అధికారులను నివేదిస్తానని చెప్పేసి తెలిపారు. పెన్షన్లు మంజూరయ్యాయి, ప్రభుత్వం మారడంతో ఈ పెన్షన్లు ఉంటాయా పోతాయా అన్న గుబులు అక్రమంగా పెన్షన్ పొందుతున్న వారిలో కలుగుతుంది. అంతేకాక కళాకారులకు, డప్పు కళాకారులకు అందించే పెన్షన్లలో
మనకు కూడా మండలంలో పెద్ద ఎత్తున అవకతవకలు అయితే జరిగాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు పెన్షన్లపై మరోసారి విచారణ అయితే జరపాలని చెప్పేసి చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకేం చెప్తున్నారంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వికలాంగులు, అలాగే హ్యాండిక్యాప్డ్స్, రోగులు, కిడ్నీ బాధితులు, డయాలసిస్ బాధితులు, తలసేమియా, సో ఇలాంటి రోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గత ప్రభుత్వంలో కొంతమంది వాలంటీర్లు, అంటే 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని నిర్మించారు. అయితే కొంతమంది ఏంటంటే వాలంటీర్ దగ్గర లంచం అనేది ఇచ్చి వాళ్ళ దగ్గర ఫేక్ సర్టిఫికేట్, అంటే వికలాంగుడు లేకపోయినా కానీ కొంచెం హ్యాండిక్యాప్డ్నెస్ ఉన్నా కానీ వారికి పెన్షన్ అనేది డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో డాక్టర్ల దగ్గర సర్టిఫికేట్ పొంది వారు పెన్షన్కి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత వారికి పెన్షన్ అయితే వచ్చింది. ఆ పెన్షన్ను వాళ్ళు తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు. అంటే అర్హత లేనప్పటికీ వారు ఏంటంటే కొంచెం అవిటితనం ఉన్నా కానీ, కొంచెం వేలు ఇలా ఉందనుకోండి, కట్ అయిందనుకోండి, అలాంటి కొంచెం సిల్లీ ఇష్యూస్కి కూడా వాళ్ళు వికలాంగ సర్టిఫికేట్ తీసుకొని ఈ విధంగా వారు పెన్షన్ అనేది పొందుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి నూతన ప్రభుత్వం, మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ అయితే పెట్టారు. సో ఎవరైతే పర్ఫెక్ట్గా అంటే పెన్షన్ అనేది తీసుకోవడానికి అర్హత ఉంటే కనుక వారికి పెన్షన్ అందే విధంగా ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. ఒకవేళ వారికి పెన్షన్ అనేది ఈ విధంగా ఏదైనా లంచాలు తీసుకొని ఆ విధంగా డాక్టర్ల దగ్గర ఫేక్ సర్టిఫికేట్స్ చేయించి సో వారు పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటే, అంటే అనర్హత ఉన్నప్పటికీ పెన్షన్లు పొందుతున్న వారు ఉంటే కనుక అలాంటి వారి యొక్క పెన్షన్ అనేది పూర్తిగా తొలగించడం అయితే జరుగుతుందండి. అలాగే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు జెన్యూన్గా ఉన్నారా లేదనేది చెక్ చేసుకోండి. అలాగే మనకు ఈ తనిఖీ అనేది రేపటి నుండి స్టార్ట్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే మనకు జూలై నెలలో జూలై 1వ తేదీ వరకు మనకి ఏంటంటే ఆల్మోస్ట్ చాలామంది పెన్షన్లు అనేవి తొలగించబడతారు. ఎందుకంటే కొంతమంది నిజంగానే ఈ విధంగా లంచాలు అనేది, అంటే డబ్బులు ఇచ్చి పెన్షన్లకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికెట్లు పొంది అలాంటి వాళ్ళు చాలామంది పెన్షన్లు అయితే చేసుకున్నారు. అలాంటి వాళ్ళ పెన్షన్స్ అనేవి ఆల్మోస్ట్ వారి యొక్క పెన్షన్ అనేది తొలగించేస్తారండి. వారికి పెన్షన్ అనేది రాదు. అయితే మీ యొక్క పెన్షన్ అనేది ఈ లిస్టులో, అంటే ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదంటే మీ యొక్క పెన్షన్ తొలగించారా అనేది ఒక డౌట్ ఉంటే కనుక తప్పనిసరిగా మీరు చేయవలసింది ఏంటంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ స్క్రోల్ అప్ చేస్తే కనుక మనకు కింద పెన్షన్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ పెన్షన్ స్టేటస్ మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పెన్షన్ ఐడి కార్డులో మనకు ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ అనేది జస్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదంటే కనుక ఏదైనా కారణం చేత వాళ్ళు పెన్షన్ అనేది రద్దు చేశారా మీకు అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఈ విధంగా పలు కారణాల చేత ఏంటంటే ఇప్పుడు నూతన గవర్నమెంట్ పెన్షన్లపై ముఖ్యంగా ఎవరెవరు ఫేక్గా సర్టిఫికెట్లు చేసుకొని తప్పుదోవలో పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళని ఆల్మోస్ట్ తొలగించేస్తారండి. తప్పనిసరిగా మీరు ఇలా చేసి ఉంటే కనుక వెంటనే దీనికి సంబంధించి పరిష్కారం అనేది ఎత్తుక్కోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.